హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మొబైల్లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి? మన ఛానల్ పేరుతోటే మనం చాట్ చేయొచ్చా లేదా అని అందరూ అడుగుతుంటారండి. మన ఛానల్ నేమ్ తోటే మనం చాట్ చేసుకోవచ్చండి. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారు కదా, శేఖర్ టెక్ వరల్డ్ అని ఇలా యెల్లో కలర్లో ఎలా కనిపిస్తుంది అని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయండి. ఇక్కడ నేను చాట్ చేసింది శేఖర్ టెక్ వరల్డ్ నుంచి, లైవ్ కూడా శేఖర్ టెక్ వరల్డ్ నుంచి @శేఖర్ టెక్ వరల్డ్ అని ఉంది. చూసారు కదా, ఇక్కడ చాట్ కూడా శేఖర్ టెక్ వరల్డ్ అని ఉంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుందని చాలామంది అయితే అడుగుతున్నారండి. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు సైలెంట్ లైవ్ చేసే బదులు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజ్ పెట్టండి. మీరు మాట్లాడుకున్నా కానీ మీరు ఇలా చాట్ చేశారనుకోండి, అది యూట్యూబ్ మౌంటేషన్ అనేది ఈజీగా అయిపోతుందండి. కొన్నిసార్లు సైలెంట్ లైవ్లో మౌంటేషన్ అనేది ఇవ్వరు, కానీ ఇలా మీరు లైవ్ చేశారంటే ఇది కూడా మీ సైడ్ నుంచి మీరు రిప్లై ఇస్తున్నట్టే. కాబట్టి ఇలాంటి లైవ్స్ చాలా వరకు 100% మౌంటైజేషన్ అయిపోతాయండి. మీరు మాట్లాడుకున్నా సరే మీ ఓన్ ఐడి తోటే మీరు ఇలా చాట్ చేయొచ్చు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి అన్నీ కూడా మీరు ఇలా చాట్ ద్వారా రిప్లై ఇవ్వచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మొబైల్లోనే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి. వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఉంటుంది. ముందుగా మొబైల్లోనే యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందామండి. దీనికోసం యూట్యూబ్ లోగో పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, హోమ్, షార్ట్స్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. అదేంటంటే, ముందుగా మీరు ఏ ఛానల్ నుంచి అయితే మీరు లైవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ అనే ఛానల్ నుంచి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి ఈ ఛానల్ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలామందికి అయితే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలండి. ఎందుకంటే సడన్గా మర్చిపోయి లైవ్ చేసేస్తుంటారు, మళ్ళీ ట్రై చేస్తే అది రాదు. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఛానల్ నుంచి అయితే చేయాలనుకున్నారో ఆ ఛానల్ నుంచే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఛానల్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఆ ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ అయితే ఎనేబుల్ చేసుకుందాం. ముందుగా రెగ్యులర్గా నార్మల్గా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేస్తారో ఇది కూడా అంతేనండి. ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ప్లస్ సింబల్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏముందండి, వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను సైలెంట్లో పెడుతున్నానండి, ఎందుకంటే డెమో కాబట్టి వీడియోని హైడ్ చేస్తున్నాను, వాయిస్ని మ్యూట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మ్యూట్ సింబల్, వీడియో హైడ్ రెండు చేశానండి. ఇక్కడ ఆప్షన్స్, ఇది డెమో కాబట్టి నేను ఎటువంటి సెట్టింగ్స్ చేయట్లేదండి. నార్మల్గా అయితే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి ఇవ్వాలి. తర్వాత వచ్చేసి విజిబిలిటీ అనేది ఖచ్చితంగా పబ్లిక్లోనే ఉండాలి. తర్వాత వచ్చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉండాలి. తర్వాత డిస్క్రిప్షన్ అయితే ఉండాలి. తర్వాత మీకు మౌంటేషన్ ఎనేబుల్ అన్నట్టయితే ఇక్కడ ఎనేబుల్ మౌంటేషన్ అని క్లిక్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పైన ట్యాప్ చేయాలి. ఇలా నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. ఇక్కడ గో లైవ్ పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా గోయింగ్ లైవ్ అని అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకైతే లైవ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, కింద వచ్చేసి చాట్ ఫిల్టర్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే టాప్ మెసేజెస్, ఆల్ మెసేజెస్, ఫ్యాన్ ఫండింగ్, నన్ అని ఉంది. ఇది మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఏముందండి, చాట్ మోడరేషన్. దీనిలో ఏముందండి, లైవ్ చాట్ సమరీ, పార్టిసిపెంట్ మోడ్, బ్లాక్డ్ వర్డ్స్, కమ్యూనిటీ డిఫాల్ట్ అన్నది. ఇది మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే స్టార్ట్ పోల్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నది. ఇది మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, కార్నర్లో ఇప్పుడు ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఏముందండి, కాపీ లింక్, క్విక్ షేర్, క్రియేట్ ఏ పోస్ట్. ఇది ఎప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుందంటే, మన యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది అన్లిస్ట్లో పెట్టి చేసేటప్పుడు మన లింక్ అనేది వేరే వాళ్ళకి వాట్సాప్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో సెండ్ చేసినట్టయితే వాళ్ళు మన లైవ్కి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ షేర్ బటన్ యూస్ చేస్తాం. అంతేకాకుండా మన లైవ్ స్ట్రీమింగ్ జరిగేటప్పుడు మనం ఈ లింక్ని షేర్ చేసామనుకోండి, లింక్ని కదండి లైవ్ని షేర్ చేస్తే ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ షేర్ బటన్ని యూస్ చేస్తుంటాం. కానీ మనకి ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ అనేది హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇంకొక మొబైల్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి.
చూసారు కదా, ఇంకో మొబైల్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే యూట్యూబ్ యాప్ పైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి, ఇందాక చెప్పా కదా ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ అని, మన ఛానల్ పేజ్తో లాగిన్ అయ్యి ఉండాలండి. చూసారు కదా, ఇక్కడ హోమ్, షార్ట్స్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, యూ అనే దగ్గర కూడా ఫస్ట్ ఈ మొబైల్లో అంటే ఫస్ట్ మొబైల్లో ఏ ఛానల్తో లాగిన్ అయ్యి ఉన్నామో ఇందులో కూడా అదే ఛానల్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, లాగిన్ అయిన తర్వాత జనరల్గా అయితే ఇక్కడ హోమ్ బటన్ ఉంటుందండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలా హోమ్ బటన్ ఇలా ఉంటుంది. మన ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ యూ అనే పైన ట్యాప్ చేసినట్టయితే మన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్లో మనకి ఏం కనిపిస్తుంది చూసారా, శేఖర్ టెక్ వరల్డ్ ఈజ్ లైవ్ అని ఉంది. ఇక్కడ లైవ్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లైక్ చేసాం అనుకోండి, లైక్ చేస్తే లైక్ వస్తుంది. ఇక్కడ కూడా లైక్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా, మనకి చాట్ బాక్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకి చాట్ చేసుకోవచ్చు. అదే మనకి ఫస్ట్ మొబైల్ ఏంటంటే ఇక్కడ చాట్ బాక్స్ లేదు, కానీ ఇక్కడ చాట్ బాక్స్ వచ్చేసింది. ఇక్కడ చాట్ బాక్స్ నుంచి మనం అయితే చాట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను పంపిస్తున్నా, ఇక్కడ చూసారా హాయ్ అని టైప్ చేశాను, ఫస్ట్ మొబైల్లో సెండ్ చేశాను. సెండ్ చేసిన వెంటనే ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఎల్లో కలర్లో హాయ్ అని కనిపిస్తుంది. చూసారు కదా, గుడ్ మార్నింగ్ అని సెండ్ చేశా. మళ్ళీ ఇక్కడ గుడ్ మార్నింగ్ అని సెండ్ చేస్తే మళ్ళీ ఇక్కడికి చూసారా గుడ్ మార్నింగ్ అని ఎల్లో కలర్లో వస్తుంది. ఈ విధంగా మనం అయితే మన ఛానల్ యొక్క నేమ్ని హైలైట్ చేసుకోవచ్చండి. ఇది మీరు మీ ఛానల్లో కూడా ఇలానే రావాలి అంటే ఖచ్చితంగా 2 మొబైల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు కూడా మీ ఛానల్లో ఇలా మీ ఛానల్ నేమ్ హైలైట్ అవ్వాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ లైవ్స్ చేసేటప్పుడు చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టేసి సైలెంట్గా వదిలేస్తున్నారు. అలా వదిలేయకుండా ఈ విధంగా మీరు సెకండ్ మొబైల్లో మీరు మాట్లాడటం ఇష్టం లేదన్నప్పుడు ఇలా సెకండ్ మొబైల్లో మీరు చాట్ చేస్తున్నారు అనుకోండి, అది సైలెంట్ లైవ్ కింద ట్రీట్ అవ్వదండి. చూసారు కదండి, ఇలా మన ఛానల్ నేమ్ అయితే ఇలా హైలైట్ అవుతుందండి. మనం రిప్లైస్ అనేది మన ఛానల్ నుంచి మనమే రిప్లై ఇవ్వచ్చు. చాలామంది అయితే సైలెంట్ లైవ్ పెడుతుంటారండి, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఇమేజ్ పెట్టేస్తుంటారు, మ్యూట్లో పెట్టేస్తుంటారు, వీడియో కూడా ఆఫ్ చేసేస్తుంటారు. వాళ్ళు ఏమీ మాట్లాడరు, సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. అలా ఉన్నట్టయితే యూట్యూబ్ మోనిటైజేషన్కి అప్లై చేసుకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే సైలెంట్ లైవ్స్ అనేది యూట్యూబ్ మోనిటైజేషన్ ఇవ్వదు. చాలా వరకు ఇంతకుముందు మోనిటైజేషన్ అయ్యాయి, కానీ ఇప్పటి నుంచి మోనిటైజేషన్ అవ్వట్లేదు. ఎందుకంటే దానిలో ఏదైనా మీనింగ్ఫుల్గా ఉంటేనే, వాల్యూ యాడ్ అయితేనే యూట్యూబ్ అనేది కౌంట్ చేస్తుంది. కానీ మీకు అది వైరల్ అయినా సరే దానికి వాల్యూలెస్ కంటెంట్ అని చెప్పేసి దానికి మోనిటైజేషన్ ఇవ్వదు. కాబట్టి మీరు మోనిటైజేషన్ అవ్వాలి అంటే సైలెంట్లో పెట్టండి. కానీ ఇలా మీరు రిప్లై అనేది మీ ఐడి నుంచి ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ సైలెంట్ లైవ్ కింద ట్రీట్ అవ్వదు. మీరు మాట్లాడితేనే లైవ్ కాదండి, ఇలా మెసేజ్ చేసినా సరే మీ నుంచి ఏదైనా ఒక యాక్షన్ ఉందంటే అది సైలెంట్ లైవ్ కింద ట్రీట్ అవ్వదు. కాబట్టి మీరు ఇలా లైవ్లో ఇంకొక మొబైల్ నుంచి చాట్ చేయండి. చూసారు కదండి, ఇలా మనమైతే మన ఛానల్ యొక్క నేమ్ని హైలైట్ చేస్తూ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రిప్లై ఇవ్వచ్చండి. ఇలా మీరు మాట్లాడినా మాట్లాడకున్నా ఇలా రిప్లై ఇచ్చారంటే ఈ లైవ్ అనేది ఒక మీనింగ్ఫుల్ లైవ్గా ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.